వచ్చి జగనన్న భజన జగనన్న భజన భజన ఇంత భజన రోడ్డు మీద ప్రచారం చేస్తారు చూడు కొంతమంది. ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పిన నా దమ్మున్నడే జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా. అరే వీడియో చాలిందా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై హింద్. సో ఈ పాట ఎందుకు పాడినో అర్థమైనట్టుంది మీకు. సో ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడే జగను. ఇలా మంచి న్యూస్ వినబడ్డది. పులివెందుల అని ఒక న్యూస్. పులివెందుల్ది ఓకే అది, కానీ మళ్ళీ ఒక వైసీపీకి అయితే ఒకటి మాట చెప్తున్నా, ఇప్పుడు అనకండి దొంగోట్లు చోరీ ఓట్ అని అనకండి, మంచిగా ఉండదు. ప్రజలు అస్సలు నమ్మరు, ఎక్కడదంతా అక్కడదంతా ప్రజలు ముందు చెప్తున్నా. సో వైసీపీ వాళ్ళకు నా తను చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు చోరు ఓటు దొంగ ఓట్లు అని అనకండి, అది బాగుండదు. ఎంతైనా నా అభిమాన రాజకీయ నాయకుడు జగన్ అన్నని ఓడిపోయినందుకు చాలా బాధ అనిపిస్తుంది, అన్న పార్టీ ఆడ ఓడిపోయినందుకు. సో ఓకే. అండ్ అలాగే నా అభిమాన యూనివర్సిటీ ప్రశ్న ఏదో బస్సులో తిరుగుతా అన్నాడు. ఈడ పెడతా వీడియో, ముందు వీడియో చూపెడతా, దాని తర్వాత మాట్లాడతాను. వీళ్ళు ఫ్రీ బస్ వేస్తాను అన్నారు కదా, వేస్తే వెళ్దాం అనుకున్నా, ఇది వేసేదట్లే లేరు, నేను ఊరు వెళ్ళేదట్లేదు. చూసిలు కదా. సో ఏదో బస్సులో తిరుగుతా అన్నాడు, మరి బస్సు పెట్టిల్లన్న. ప్రభుత్వం ఎంపిక చేసిన 5 రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు, అది ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు. నా అభిమాన యూనివర్సిటీ ప్రశ్న బస్సు పెట్టిళ్ళు, నువ్వును మీ ప్రశ్న టీం ఆ అక్క ఉన్న చూడు, అక్కను పంపి, పాపం ఎన్ని రోజులు వర్క్ చేయించుకుంటారు, అక్కని కొంచెం అటు ఇటు పంపి కొంచెం తిరగండి. మీరు కూడా బస్సు ఫ్రీగా, బస్సు వచ్చినాయి, బస్సులు ఫ్రీగా వచ్చినాయి, బస్సులు కొంచెం తిరగండి. పథకాలు ఇట్లా రాగానే చిటికెలు రావు, అన్ని పథకాలు టైం పడుతుంది. అండ్ ఇంత స్పీడ్గా పథకాలు వచ్చుడు ఓన్లీ టీడీపీ, జనసేన, బీజేపీకే, తెలుగుదేశం పార్టీ. సో ఈ పార్టీలకే సాధ్యమవుతుంది ఎంత తొందరగా పనిచేసి. లేదంటే మనకు కొంచెం ఆ కొండలు ఆ గుట్టలు అంటే అక్కడ ఇంకా అది మనకు అర్థం ఎందుకు అది. అభిమాన యూనివర్సిటీ ప్రశ్న కొంచెం పో మరి తిరుగుతాం, బస్సులో తిరిగేది ఉంది మీకు, పోండి మరి, పోయి మంచిగా తిరగండి. ప్రశ్న ఇంకా ప్రశ్న మంచిగా ఉన్నావనే 2 రోజులే పాపం ప్రశ్న డిస్టర్బ్ చేస్తలేను నేను, ఇంకా నేను కూడా పాపం పోలే అని. ఇక ఒక్కొక్క పథకం వస్తుంది, ఎట్లా అంటే రావు కదా, ఏదైనా పార్టీకి సైన్ పెట్టంగానే ఇంకా అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు కదా, ప్లానింగ్ అనేది ఉంటుంది అట్లా. అన్న చిన్న వీడియో, ఎందుకంటే నువ్వు గుర్తు చేయకపోతే మళ్ళీ కూడా నాకు నిన్న రాత్రి బాగా గుర్తుకొచ్చిన, అరే అన్న వీడియో చేస్తలేరు అన్న మీద 2 రోజులు అని గట్లా మళ్ళీ ఉంటాయి. ఒక 1 డే గ్యాప్ అంతే, ఇంకోటి ఈ వీడియో తర్వాత మళ్ళీ ఇచ్చుడే. అన్నకు ఇంకా మంచిగా ఇచ్చాడు, ఎందుకంటే మొన్న ఇంటర్వ్యూస్ చూసిన అందరి భజన 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 జగనన్న భజన, మొత్తం భజనలే. రోజమ్మ వచ్చిన భజనని మన అది ఇట్లా అంటేనే మీకు అర్థమైంది కాదు. నేను డ్యాన్స్ చేస్తాను, గిట్ట డ్యాన్స్ చేస్తే అర్థమైంది మీకు. అంబాటి తెలుసు కదా, అంబాటి అనే వరకు మీకు అర్థం కావాలి. ఫుల్ నేమ్ ఎందుకు, మంచిగా ఉంది. అందరు వచ్చి జగనన్న భజన జగనన్న భజన భజన ఇంత భజన రోడ్డు మీద ప్రచారం చేస్తారు చూడు కొంతమంది, వాళ్ళు కూడా తీయరుగా అంత భజన 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 జగనన్న భజన జగనన్న భజన అనుకుంటా అందరు భజన చేసేటోళ్ళు. సరే ఇక చిన్న వీడియో అనుకున్నాం, చిన్న వీడియో అని తిద్దాం. ఓకే, మళ్ళీ ఉంటా అన్న. నా అభిమాన యూనివర్సిటీ వస్తున్నా ఇంకొక రోజు, దాని తర్వాత మళ్ళీ వచ్చి క్లారిటీగా ఒక మంచి వీడియో, మంచి ట్రోల్ వీడియో, మంచిగా మసాలా వేసి దింపుతాను నీకు. ఓకే, వెయిట్ కొంచెం వీడియోనా. జై శ్రీరామ్ అందరికీ. సో జై శ్రీరామ్ అనే కన్నా జై పెద్దమ్మ తల్లి అందరికీ అనడం మంచిది ఈ వీడియో వచ్చేసి, ఎందుకంటే నేను నా ప్రస్తుతం హైదరాబాద్లో. యాక్చువల్లీ నేను కొంచెం బయటకు వచ్చిండే హైదరాబాద్ సైడ్, అందువరకే నిన్న మొన్న వీడియో అనేది పెట్టలే. మొన్న నాకు తెలిసి మొన్న పెట్టిన వీడియో, బట్ నిన్న పెట్టలే. అండ్ మొన్న కూడా నాకు తెలిసి చిన్న వీడియోని పెట్టిన. సో ఈ వీడియో ఇవాళ వస్తుంది. సో ఇవాళ వచ్చేసి 16 ఆగస్ట్.
సో చిన్న పని మీద హైదరాబాద్కి వచ్చిండే. చిన్న పని అంటే యాక్చువల్గా ఈ పెద్దమ్మ టెంపుల్ చూద్దాం. లాస్ట్ టైం అంటే మొన్న 10 రోజుల కింద పెద్దమ్మ టెంపుల్ కొంచెం తీసేసి లేదా గవర్నమెంట్. సో అదే ఏదో చిన్న చూద్దాం అంటే ఏదో కొత్త ఇన్ఫర్మేషన్ ఇద్దామని కాదు, జస్ట్ ఏదో చూద్దాం మొక్కుదాం అన్న ఆలోచనతో పెద్దమ్మ తల్లిని మొక్కుతారని కొంచెం. సో చూద్దామని నేను వచ్చిన, 1 డే లీవ్ ఉండే కాబట్టి ఇంకా వచ్చి సో ఇప్పుడు వెళ్తున్నా ఇంకా. సో అదే